ప్రతి అపార్ట్మెంట్ నోటీస్లో అపార్ట్మెంట్ అనే కాదు, ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీ నెంబర్స్ అన్నది మైండ్లో ఉండాలి. మెయిన్ వచ్చేసి చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, పోలీస్ హెల్ప్ లైన్ 100 కానీ 112, దిశ హెల్ప్ లైన్ 181. ఏంటంటే మీ ఏరియాలో ఉన్న ఏదైతే పోలీస్ స్టేషన్ ఎస్ఐ నెంబర్ ఉందో ఆయన పేరు, ఆయన నెంబర్ కూడా మీ నోటీస్ బోర్డులో పెట్టండి. మీరు కూడా మీ సెల్ ఫోన్లో ఆ నెంబర్ని సేవ్ చేసుకోండి. చూద్దాం, నాకు ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను. ఇట్లాంటి వీడియోస్కి అంత రెస్పాన్స్ రాదు, అయినా కానీ ఏదో ఒక చిన్న హోప్, ఒక 10 మంది అయినా ఈ వీడియో చూసి వాళ్ళ పిల్లలతో ఒక 5 నిమిషాలు పడుకునే ముందు ఇట్లా చర్చించి, అమ్మ ఈరోజు ఎవరైనా ఎక్కడైనా సీక్రెట్గా టచ్ చేశారా, బ్యాడ్ టచ్ చేశారా, అప్పుడప్పుడు మన దగ్గరోళ్ళే, మన ఇంట్లో చుట్టాలే తెలియకుండానే మనకు డౌటే రాదు, అట్లాంటి వాళ్ళు కూడా తప్పు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి అవన్నీ ఒక తల్లిగా తండ్రిగా మీరు వాళ్ళతోటి ప్రేమతో మాట్లాడి వాళ్ళు మీకు చెప్పే స్వతంత్రం వాళ్ళకి కలిగించండి. అప్పుడప్పుడు ఎట్లా అంటే దగ్గరోళ్ళు అట్లా టచ్ చేస్తున్నారని పాప వచ్చి చెప్తే వద్దుందా నీకు అట్లా మాట్లాడుతామా అని చెప్పి అడ్డుకోకండి. లెట్ హర్ ఎక్స్ప్రెస్, అర్థం చేసుకోండి. కొన్ని హార్డ్ రియాలిటీస్ అట్లనే ఉంటాయని అర్థం చేసుకొని వినండి. పిల్లలు మీతోనే షేర్ చేసుకుంటారు. సో వాళ్ళకి స్వతంత్రాన్ని ఇవ్వండి, భయంతో పెంచకండి, వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. మేము మా బిడ్డకి ఇన్ని తులాలు కొన్నామని బంగారం ఇవ్వడం కాదు, వాళ్ళకి ధైర్యం ఇవ్వండి, సేఫ్ సొసైటీని ఇవ్వండి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.